Good morning, leaders. Very good morning, leaders. Welcome to the morning session, leaders. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రాట్యూడ్ తో స్టార్ట్ చేస్తున్నాను. భగవంతుడికి నాకు జన్మించిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ, నాకు వెస్టేజ్ పరిచయం చేసిన మై గ్రేట్ అప్లైన్ రజిత మేడం, శ్రీలత మేడం కి, అదేవిధంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మన ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ కి, కో ఫౌండర్స్ అయిన ఉమాశంకర్ సార్, లహరి మేడం కి, అదేవిధంగా మై లైఫ్ లైన్స్ కి, మై లవ్ లైన్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను లీడర్స్. నాది ఒక చిన్నగా టెస్టిమనీతో స్టార్ట్ చేస్తాను. మైసెల్ఫ్ శిరీష రఘువీర్, వెస్సీపీ4, నేను హౌస్ వైఫ్ ని. ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు ఉండేది. నిజంగా అవన్నిటికీ నాకు నిరూపించడానికి వచ్చిన బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ అండి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఒక్క అవకాశం, ఎందుకంటే హస్బెండ్ పైన ఆధారపడద్దు. ఒక 5,000 10,000 లేడీస్ కి అయితే ఎన్నో ఆశలు ఉంటాయి కదా, నాకు కూడా ఎన్నో ఆశలు ఉండేది. కానీ ప్రతిదానికి హస్బెండ్ పైన చేయి చాచకూడదని ఒక ఆలోచన అయితే ఉంది. ఏ పైన పర్లేదు, ఆశ ఊడ్చే పైన పర్లేదు అనుకుని అంత గట్టిగా కోరుకున్నాను నేనైతే. ఏ దేవుడు కనిపించకుండా దేవుడు ఒక అవకాశం ఇవ్వని కోరుకున్నా కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ రోజున జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ అవకాశం మనం కోరుకున్నాం కాబట్టి వచ్చిందండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే 100% నమ్ముతాను. నేను సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చుకున్నా కాబట్టి నాకు ఈరోజు బెస్ట్ అవకాశం అయితే వచ్చింది. ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. అదే టైంలో రజిత మేడం ఒక ఊర్లో మా రిలేషన్ ఇంట్లో కలిసినప్పుడు మామూలుగా నేను అడిగాను, అక్క మీరు కాచిపేటలో ఉంటారు కదా, నేను కూడా కాచిపేట దగ్గరలోనే ఉంటాను, తెలుసా ఏదన్నా వర్క్ ఉంటే చూడరాదని చెప్పి అడగడం వల్ల తను ఏం చెప్పిందంటే, నేను ఒక దాంట్లో వేస్తున్నారా బాగుంది పెట్టుబడి లేకుండా, ఒకసారి ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఇట్లా అని చెప్పింది. కానీ అంత అసలు నేను పెద్దగా అయితే పట్టించుకోలేదు, వినలేదు కూడా, నాకు అంత మైండ్ కూడా ఏం ఎక్కలేదు. కాకపోతే ఒకరికొకరు నెంబర్లు అయితే తీసుకున్నాము. ఫోన్ చేసేది ఇప్పుడు ఇలా మనకు మీటింగ్స్ ఉంటాయి కదా, ఫోన్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో స్కిప్ చేసిన ఒక రోజు కాల్ చేసి, ఒక రోజు మా ఇంటికి గ్రేట్ చిరంజీవి సార్ బెస్ట్ ఒక సెంట్రల్ జాబ్ చేస్తారు. ఆ సార్ అప్పటికి సార్ వీళ్ళ శాలరీ వస్తుంది, కార్ తీసుకున్నారని చెప్పింది. ఒకసారి వచ్చి విను అని చెప్పింది. సరే అని చెప్పేసి మా చిన్నబాబు తీసుకొని బట్టపల్లి నుంచి నేను కాసిపేటకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఈ ప్లాన్ విన్నాను. మన గ్రేట్ లీడర్, మన గ్రేట్ మెంటర్ చిరంజీవి సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ విన్నప్పుడైతే ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒకటేసారి వినాం కదా, ఎందుకంటే మన శ్రీధర్ చెప్పింది 3 తరాల భవిష్యత్తు ఉన్న ఒక 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ గంటలో అయితే అర్థం కాదు. నేను కూడా విన్నాను, కాకపోతే ఏదో ఉందనైతే అర్థమైంది. ఇక ఇంటికైతే వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడే ఐడి తీసుకున్నాను. నేను మీరు వరంగల్ మీటింగ్ కి వెళ్ళాను, ఇద్దరం కలిసి వరంగల్ మీటింగ్ వెళ్ళాము. అక్కడ మీటింగ్ విన్న తర్వాతకి నేను సిఎన్స్ చేశాను 100%. నేను ఇంతవరకు జాయినింగ్ అయినప్పటి నుంచి సిఎన్స్ లో 100% ఉన్నాను. ఏ మాత్రం మిస్ అవ్వలేదు. నిజంగా మనం సక్సెస్ ఫస్ట్ కియా ప్రోల్ అని మనకు సిఎన్సీ అది 100% అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను కాబట్టి సిస్టమ్ కనెక్ట్ నిలబడ్డాను, ఆ ప్రొడక్ట్స్ వాడుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఇట్లా వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ ద్వారా ఒక ఇల్లు అయితే కట్టుకోవచ్చు అని ఒక ధైర్యం అయితే వచ్చింది. ఏది ఏమైనా ఇట్లా అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకం ఎట్లా వచ్చిందంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల. నేను ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని, టీం ఉన్నా లేకపోయినా వీక్లీ ప్రతి మీటింగ్ రస్తమైన కలిసి వెళ్ళేదాన్ని. అట్లా వెళ్తా ఉంటే నాకంటే ఒక నమ్మకం అయితే మంచి డ్రీమ్ అనేది బిల్డ్ అయింది. నాకు కూడా మంచి డ్రీమ్ బిల్డ్ చేసినందుకు చిరంజీవి సార్ రజిత మేడంకి, శ్రీలత మేడంకి ఎప్పటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను. మంచి డ్రీమ్ నాకు బిల్డ్ చేశారు వాళ్ళు. అలా నేను చెప్పుకుని వాడుకున్న విషయాన్ని నా ఫ్రెండ్స్ కి, నా రిలేషన్స్ కి అందరూ చెప్పడం స్టార్ట్ చేసిన. నేను చెప్పుడు వెళ్ళడం వల్ల ఫస్ట్ మంత్ 279 రూపీస్ తీసుకున్నాను, హైయెస్ట్ 30,000 తీసుకున్నాను. అదే విధంగా 16 లక్షల కారు 10 నెలల్లోనే 16 లక్షల కారు అంటే అసలు నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే నిజంగా నేనేనా అనిపిస్తుంది. అసలు కారు కాదుగా, కార్ టైర్ టచ్ స్తోమతం అది కాదు. కానీ ఇలా కార్లో తిరుగుతున్నామంటే ఒక అవకాశం పట్టుకొని ముందుకు వచ్చాను కాబట్టి అది సాధ్యమైంది. మరి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది. కాకపోతే నిలబడాలి. మనం 2 to 5 years దృష్టిలో 100% నిలబడితేనే ఇవన్నీ సాధ్యమవుతాయండి. ఇది ఒక నా చిన్న టెస్టిమోనీ. నేను సెషన్ లోకి వెళ్తాను. తీసుకున్న ప్రోడక్ట్ నా వచ్చేసి ప్రైమ్ కేటగిరీ అండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను.
స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. గుడ్ మార్నింగ్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. వెల్కమ్ టు ది సెషన్ లీడర్స్. నేనైతే ఇది ఎందుకు నేను పెట్టానంటే గర్సే పోలో హమ్ హే వెస్టీజ్ అంటే నిజంగా నేను గర్వపడుతున్నా. వెస్టీజ్ లో ఉన్నది కదా, నేను చాలా గర్వపడుతున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నా కూడా మన వెస్టీజ్ లో 19 రకాల కేటగిరీస్ ఉన్నాయండి. ఇన్ని కేటగిరీస్ ఉన్న కంపెనీ ఏకైక కంపెనీ మన వెస్టీజ్ కంపెనీ అండి. నిజంగా చాలా గర్వంగా నేనైతే ఫీల్ అవుతున్నా. ఇక్కడ ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి బెస్ట్ కంపెనీలో మనందరం ఉన్నందుకు మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంకోటి వచ్చేసి బయట మనం కొన్ని కంపెనీలో చూస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక వేర్లెస్ ప్రోడక్ట్ లేకపోతే వేరే వేరే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన మన బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కానీ వెస్టీజ్ లో 9 కేటగిరీస్ లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మనం ఎట్లా తీసుకుంటామంటే మన డిఎల్సి మన డైరెక్ట్ మన కళ్ళతో చూసి మన చేతితో పట్టుకొచ్చుకునే అవకాశం ఓన్లీ వెస్టీజ్ లోనే మాత్రమే ఉందండి. మనం బయట కొన్ని చూస్తే ఆన్లైన్ లో అట్లా తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ మన వెస్టీజ్ లో మనకి ఎన్నో డిఎల్సీలు ఉన్నాయి, కొన్ని వేల డిఎల్సీలు ఉన్నాయి. డైరెక్ట్ మనం వెళ్ళి నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు, నచ్చిన విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు అని అంత గొప్ప ప్లాట్ఫామ్ వెస్టీజ్. అందుకే గర్వంగా చెప్పుకోవచ్చు గర్సే బోలో హమ్ హే వెస్టీజ్ అని చెప్పేసి. ఈ రోజు నేను తీసుకున్న కేటగిరీ ఏంటంటే 19 రకాల కేటగిరీస్ లలో నేను తీసుకున్న ఒక కేటగిరీ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ అని. నిజంగా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అంటే నేను ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఇంత పెద్దగా అయితే తీసుకోలేదు. కానీ మొన్న కడపకి వెళ్ళినప్పుడు ఆనంద్ ప్రసాద్ సార్, నిజంగా నేను కడపకి వెళ్ళేటప్పుడు అసలు అనవసరంగా వెళ్తున్నానేమో అని అనుకున్నాను. ఎందుకంటే అంత లాంగ్ కదా అనుకున్నాను. కానీ అక్కడ విన్న తర్వాతకి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వాలని చెప్పి అక్కడ అర్థమైందండి. నిజంగా ఎంత బాగా చెప్పారంటే సార్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అక్కడ నేర్చుకునేది ఈరోజు నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెస్టీజ్ ప్రైమ్ అండి. ప్రైమ్ అంటే అతి ప్రాముఖ్యత. మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటాం అంటే అన్ని స్థానంలో కల్లా అతి ప్రాముఖ్యమైన స్థానం అండి. వెస్టీజ్ లో కూడా 19 కేటగిరీలలో వెస్టీజ్ ప్రైమ్ అనేది అతి ప్రాముఖ్యమైన కేటగిరీ అండి. ఇది ప్రతి ఒక్కరం కూడా సప్లిమెంట్స్ అనేది మనం ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి. మన సెషన్ లో తెలుసుకుందాం ఇది యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇది మనకి ఏ విధంగా పనిచేస్తాయి అనేది. చాలా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి మన వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ అనేది. ఈ ప్రొడక్ట్స్ లో నేను ఒక 7 ప్రొడక్ట్స్ నుంచి మీద షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు సెషన్ లో. దానిలో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సిఎండి అండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫస్ట్ ఒక వెస్టీజియన్ గా మనం వాడాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది సిఎండి అండి. మనకు చంద్రజిత్ కుమార్ సార్ కానీ చిరంజీవి సార్ కానీ ప్రతి మీటింగ్ మనకు చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఈ కల్తీ ప్రపంచంలో, ఈ కెమికల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం కదా. మరి మన మానవ శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ మన బాడీ కావాల్సింది మినరల్ తో కూడుకున్న వాటర్ అండి. ఒక వాటర్ అనేది మనం ఎక్కువ ఇవ్వడం వల్ల మన బాడీ ఆరోగ్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది ఒక వెస్టీజియన్ గా ఫస్ట్ మనం వాడాల్సింది ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సిఎండి అని. సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది ఎలా తయారు చేస్తారంటే మనకు అమెరికాలోని ఒక తూర్పు ఉత్తర భాగంలో మనకి ఒక ఉదాహరణ నగరంలో ఒక సాల్ట్ లేక్ అనేది ఉందండి. సాల్ట్ లేక్ అంటే ఉప్పు నీటి సరస్సు. మనకి నదికి సరస్సు డిఫరెన్స్ ఏంటంటే నది అనేది ప్రవహిస్తూ ఉంటది కానీ సరస్సు అనేది ప్రవహించదండి. అట్లాంటి సరస్సులు మన ప్రపంచంలో ఒక 8 మాత్రమే ఉన్నాయి. ఆ 8లో కల్లా ఈ ఉదాహరణ నగరంలోని ఒక సరస్సు అండి మన సాల్ట్ లేక్ సరస్సు ద్వారా మన సీఎం అనేది తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అంటే మన వాటర్ ని ఆ సరస్సులోని వాటర్ ని తీసుకొని మనకు కాన్సన్ట్రేట్ చేసి మనకు డ్రాప్స్ రూపంలో మన గౌతమ్ మల్లి సార్ మనకు అందివ్వడం జరుగుతుందని. మరి డ్రాప్స్ రూపంలో మనకు అందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డ్రాప్స్ అనేది వాటర్ తో పాటు తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక మానవ శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక 84 మినరల్స్ అండి. మన అవి దేని వాటర్ ద్వారా తీసుకుంటాం మినరల్స్ అనేది. మరి ఇప్పుడున్న రోజులు చూస్తూనే ఉన్నాం ఇక్కడ మినరల్స్ దొరుకుతున్నాయి అంటే 100% చెప్పచ్చు, దొరుకుతలేవు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది దొరకకపోవడం వల్ల ఎంతమంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. కాబట్టి మన సిఎండి ద్వారా మన బాడీకి ఒక 84 మినరల్స్ అనేది మనకు అందుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి అనేది వాడుకోవాలి. మరి మన తాతల కాలంలో అప్పుడు మన తాతలు అప్పుడు ఏం చేస్తుంది అంటే వాళ్ళు చెరువు నీళ్ళు కానీ బావి నీళ్ళు కానీ మన కోలాయి వాటర్ కానీ బోరింగ్లు ఉండేది. బోరింగ్ లో నీళ్ళు ఉన్నప్పుడు కూడా అట్లాంటి వాటర్ తాగేవాళ్ళు. అప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ చాలా హెల్దీగా ఉన్నారు. ఎందుకంటే మంచి మినరల్స్ అప్పుడు దొరికినాయి. ఎందుకంటే అప్పుడు ఇంత ఏమంటారు
కల్తీ అనేది లేదు. ఇంత మనకి ఇప్పుడంతా పొల్యూట్ అవుతుంది. మన వాతావరణం అంతా ఎట్లంటే పొల్యూషన్. అప్పుడు ఇంత పొల్యూషన్ అనేది లేదు. అప్పుడు ఇంటికి ఒక బావి ఉండేది. మంచిగా ఇండ్లు కూడా దూరం దూరం ఉండేది. ఎక్కువ పొల్యూషన్ అనేది ఉండకపోయేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, ఒక ఎకరం భూమి ఉంటే ఎకరం భూమిలో ఒక 100 ఇల్లు కడుతున్నారు. మన సిటీలో చూసిన దగ్గర ఇండ్లనే ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, పొల్యూషన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది కదా. అంటే ఈ పొల్యూషన్ ఏమన్నా పోయి ఎక్కడ కలుస్తుంది, భూమిలోనే కలుస్తుంది. దీని వల్ల ఏమవుతుంది, భూమిలో ఉన్న వనరులన్నీ పోతున్నాయి. మనకి అనేది మనకు మినరల్స్ అనేది దొరకకుండా పోతున్నాయి. దీని ద్వారా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. కాబట్టి మన వెస్టీజ్ లో ఉన్న సిఎండి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఏవైతే మన మినరల్స్ మనకు లోపిస్తున్నాయో ఆ మినరల్స్ మన వెస్టీజ్ సిఎండి ద్వారా తీసుకోవచ్చు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ అనేది వాడాలి. మరి ఇది వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన హెల్త్ ఎలా ఉంటుందంటే, మనకి మినరలైజెస్ వాటర్ టు కీప్ యువర్ బాడీ హెల్త్ అండి. చెప్పాను కదా, మన బాడీకి వాటర్ తో పాటు మనం మన మినరల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి. అంటే మనకు డైరెక్ట్ మన తాగే వాటర్ బ్లడ్ లో కలిసిపోయి మన శరీరం అంతా ప్రవహిస్తుంది. కాబట్టి మనకేమవుతుంది, మన బ్లడ్ లోనే కలిసిపోతుంది. కాబట్టి తొందరగా మనం యాక్టివ్ అవుతాం. మన బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఎలాంటి నర్వస్ కి మనకు గురిగాము, మనం యాక్టివ్ గా కూడా పని చేసుకోగలుగుతాం. మనం పని కూడా ఎక్కువ సేపు చేసుకోగలుగుతాం లీడర్స్ సిఎండి వాడుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ ఇన్ హెల్తీ సెల్యులర్ నరిష్మెంట్. అసలు సిఎండి అంటే మనకు సెల్యులర్ నరిష్మెంట్ అండి. అంటే మన కణ పోషణ అండి. అంటే మన బాడీలో ఇప్పుడు ఒక అవయం తయారు కావాలంటే కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయం అండి. మనకు ఇప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లం చూస్తున్నాం కదా. ప్రాబ్లం కి ఫస్ట్ మనకు ఆ ప్రాబ్లం వస్తుందంటే ఒక సెల్ డ్యామేజ్ అవ్వడం వల్లనే మనకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మనకు ఎక్కడైతే ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనకు అక్కడే పనిచేస్తుంది. అంటే సెల్స్ పైన అనేది మన సెల్ అనేది యాక్టివ్ గా పనిచేయడానికి మన సిఎండి అనేది ఉపయోగపడుతుంది. మన సెల్ అనే యాక్టివ్ గా ఆటోమేటిక్ గా మనం కూడా యాక్టివ్ గా ఉంటాం. మన ఆర్గాన్స్ కూడా అన్ని కూడా మంచిగా పనిచేస్తాయండి. థర్డ్ వచ్చేసి బూస్ట్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏంటంటే జీర్ణ వ్యవస్థ, అంటే జీర్ణక్రియ. అంటే మనం తినే ఆహారం అనేది మంచిగా డైజెస్ట్ కావాలి అంటే మనకు వాటర్ అనేది ఎక్కువ అవసరం. ఇప్పుడు చూద్దాం, మనకు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం ఉన్నాయి, దానికి 2 గ్లాసుల వాటర్ వేస్తే మనం కుకింగ్ చేస్తేనే అది మనకు అన్నం రూపంలో వస్తుంది. అంటే అక్కడ మన అది ఉడకాలంటే మనం అక్కడ ఏమి ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. మరి మన బాడీలో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో రకాల మన ఫుడ్ అనేది తింటూ ఉంటాం కదా. వాళ్ళంతా డైజెస్ట్ కావాలి, జీర్ణం కావాలి అంటే మనం ఏమి ఇవ్వాలి, వాటర్ అనేది ఇవ్వాలి. మనం కరెక్ట్ బాడీ కనుక వాటర్ అనేది ఇవ్వకపోతే, మినరల్స్ ఉన్న వాటర్ కనుక మనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే మలబద్ధక సమస్యలు ఏర్పడతాయి. చాలా మందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మనకు కరెక్ట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకు ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ వాటర్ ని సిఎండి ద్వారా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. మనకు ఎలాంటి మలబద్ధక సమస్యలు లేకుండా మనం హెల్దీగా ఉండొచ్చు అండి. థర్డ్ వచ్చేసి కీప్ యువర్ స్కిన్ హెల్త్. మనం ఈ సిఎండి డ్రాప్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఎప్పటికీ హెల్దీగా ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాం, చిన్న ఏజ్ కానీ వాళ్ళ చెరువు అనే ముడతలు పడుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ బాడీ కరెక్ట్ అయిన వాటర్ లేవు. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుకి మనం ఎక్కువ వాటర్ ఇస్తే ఏమైతుంది, నిగనిగలు ఆడుతూ మంచిగా హెల్దీగా ఉంటుంది చెట్టు. అదే చెట్టుకి మనం వాటర్ అయిపోతే అది ఎండిపోతా ఉంటది. సేమ్ మన బాడీలో కూడా మన యొక్క సెల్స్ అనేది మన స్కిన్ అనేది యాక్టివ్ గా మంచి నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన బాడీకి ఏం కావాలి, వాటర్ కావాలి. ఎక్కువ శాతంలో వాటర్ కావాలి. మరి మనం తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుందండి. మనం ఏజ్ కూడా తక్కువ కనిపిస్తుంది. మనం సిఎండి వాడడం వల్ల ఏజ్ అనేది మన తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం వాడుకోవాలి. ఇంకోటి వచ్చేసి హెల్ప్స్ ఇన్ డిటాక్సిఫికేషన్. అంటే వ్యర్థ పదార్థాలన్నీ మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు తీసేస్తుంది ఈ సిఎండి మనం యూజ్ చేయడం వల్ల. మనకు వ్యర్థ పదార్థాలకు 3 రకాలుగా బయటకు వెళ్తుందని. ఒకటి చెమట రూపంలో, ఇంకొకటి వచ్చి యూరిన్, ఇంకొకటి వచ్చేసి మనకు మోషన్ రూపంలో బయటకు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఆ రోడ్డు పైన ఎక్కువ చెత్త ఉంది అనుకోండి. అదే టైంలో గట్టిగా ఒక వర్షం పడితే ఏమైతుంది, రోడ్లన్నీ కొట్టుకపోయి క్లీన్ అవుతుంది. అంతేనా కదా. సేమ్ మన బాడీలో కూడా మనం ఎంత వాటర్ ఎక్కువిస్తే మన బాడీలో ఏదైతే వేస్ట్ అయితే ఉందో ఆ వేస్ట్ అంతా మనకి ఇక్కడ మన యూరిన్ ద్వారా కానీ, మోషన్ ద్వారా కానీ, చెమట రూపంలో మొత్తం బయటికి పంపించేస్తుంది. కాబట్టి మన బాడీకి ఏం కావాలి, ఖచ్చితంగా మంచి ఎక్కువ ఒక రోజుకి మినిమం ఒక 3 లీటర్స్ వాటర్ ని మనం తాగాలి. మన దాంట్లో సిఎండి వేసుకొని తాగడం వల్ల ఇంకా మనకు బెస్ట్ తొందరగా మన వ్యర్థ పదార్థాన్ని బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. వ్యర్థ పదార్థం బయటకు పోకపోతే ఏమైతుంది, మనం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ గురవుతా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం సిఎండి అనేది యూజ్ చేయాలని
మన క్లాస్ ఇంకొకటి వచ్చేసి మన ఇది వాడే వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే హెల్ప్స్ స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీ సిస్టమ్. అంటే మనకు రోగ నిరోధక శక్తి మనకు ఒక మంచి బలాన్ని ఇస్తుంది. రోగాన్ని ఏదైనా మనకు బాడీకి ఏదైనా మనకి ఏదైనా అటాక్ చేసినా కూడా మన బాడీ ఆ ప్రాబ్లం నుంచి తట్టుకునే శక్తి అనేది మనకి సిఎండి ద్వారా తీసుకోవచ్చు అండి. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కాబట్టి ఫస్ట్ మనం వాడాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది 100% బెస్ట్ లో సిఎండి. మేమైతే దీనైతే వాడుతున్నాను. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం వాడుకుందాం ఈ ప్రోడక్ట్ అనేది. ఇది ఒకటండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు వెస్ట్ ప్రైమ్ లో అబ్జర్విట్ రివల్యూషనరీ సబ్యూమినల్ స్ప్రే అండి. నిజంగా గౌతమ్ వాలి సార్కి అయితే ఎన్ని మన నమస్కారాలు చెప్పినా చేసినా తక్కువే అండి. నిజంగా ఎంత గొప్ప మనకి కేటగిరీ ఉంది అంటే ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇలాంటి అంటే అబ్జర్వేట్ అనే మనకి కేటగిరీ లేదండి. ఓన్లీ వెస్టీజ్ లో మాత్రమే ఉంది ఇంత మంచి మన సబ్యూమినల్ స్ప్రేస్. అంటే అసలు అబ్జర్వ్ అంటే ఏంటంటే గ్రహించుట. వేటిని అంటే విటమిన్స్ అయినా డైరెక్ట్ మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యే టెక్నాలజీని కనిపెట్టిన ఏకైక కంపెనీ మన వెస్టీజ్ కంపెనీ అండి. కాబట్టి ప్రతి ఒక్కరం గర్వంగా చెప్పచ్చు ఐఎమ్ వెస్టీజ్ అని. ఇది ఏ విధంగా మరి విటమిన్స్ మనకి ఏ విధంగా బాడీలోకి అబ్జర్వ్ అయ్యి మనం ఎలా యూజ్ చేయాలి అంటే సబ్యూమినల్ స్ప్రే. సబ్ అంటే కింద అంటే లింగ అంటే మనకు నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల డైరెక్ట్ మన బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుందండి. చూడండి మనకు సప్లిమెంట్ వాడితే ఏమవుతుందంటే మనం ఫుడ్ తిన్నాం సప్లిమెంట్స్ వాడిన ఏంటంటే మనం అది ఎక్కడికి మన గొంతుల నుంచి మన ఆహార వాహిక నుంచి డైరెక్ట్ కడుపులోకి జీర్ణ వ్యవస్థకు పోయి అక్కడ అది కొన్ని మనకి అక్కడ జీర్ణమయ్యి అది లివర్ నుంచి బ్లడ్ లోకి వెళ్ళి అప్పుడు మనకి అది పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రాసెస్ కి ఎంతో మినిమం హాఫ్ అన్ అవర్ కొంచెం కాస్త టైం అనేది తీసుకుంటుంది. కానీ ఈ టెక్నాలజీ మన ఈ అబ్జర్వేట్ మన సబ్యూమినల్ స్ప్రే యొక్క టెక్నాలజీ ఏంటంటే మనం డైరెక్ట్ నాలుక కింద స్ప్రే చేసుకోవాలి. నాలుక కింద మనకు లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది కదండి. అంటే ఇక్కడ ఏంటంటే మన నాలుక కింద స్పేస్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నాలుక కింద ఉన్న నరాలు డైరెక్ట్ మన బ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటాయండి. మన నాలుక కింద ఉన్న నరాలు అయితే డైరెక్ట్ బ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది మన నాలుక కింద స్ప్రే చేసుకోగానే విత్ ఇన్ సెకండ్స్ లో మన బ్రెయిన్ కి అనేది ఒక సిగ్నల్స్ అని అందుతూ ఉంటాయి. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి పని చేయాలని చెప్పేసి డైరెక్ట్ అది అక్కడికి పంపించేస్తాం. మన బ్లడ్ ద్వారా డైరెక్ట్ బ్లడ్ లోకి కలిసిపోతుంది. కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం తీసుకుంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా సొల్యూషన్ కనిపిస్తుంది. మనకి సప్లిమెంట్ అనేది కొంచెం కాస్త టైం పడుతుంది. 90% ఇది తొందరగా మన బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీటిని యూజ్ చేసుకుందా. ఇది వాడడం వల్ల మనకి ఏంటంటే మనం ఎవరికైనా ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి తొందరగా మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మన సబ్యూమినల్ స్పేస్ ద్వారా తొందరగా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కాబట్టి బెస్ట్ ప్రోడక్ట్స్ దీంట్లో ఒక 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 6 ప్రోడక్ట్స్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అబ్జర్విట్ మల్టీ విటమిన్ సబ్యూమినల్ స్ప్రే. ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం వల్ల హెల్ప్స్ ఫుల్ఫిల్ న్యూట్రిషన్ గ్యాప్ అండ్ మెయింటైన్ హైయర్ ఎనర్జీ లెవెల్ అండి. అంటే ఫుల్ఫిల్ న్యూట్రిషన్ గ్యాప్ అంటే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ అనేది అవసరం. అంటే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా. మరి మనం రోజు ప్రతి వ్యక్తి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు అనేది చాలా ప్రాముఖ్యత అండి. మరి మనం తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలు అందడం ఎప్పుడు చూసుకున్నట్టయితే అసలు మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు. మనం చూసినా కల్తీ కెమికల్స్ తో కూడుకున్న ఫుడ్ తింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి బాడీలో న్యూట్రిషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి ఎంత మందికి బీపీలు షుగర్లు థైరాయిడ్ మోకాళ్ళ విపరీతమైన డిఫరెంట్ మనం ఎన్నో అనారోగ్య సమస్యలతో గురి అవుతున్నాం కదా. ఎందుకంటే అక్కడ న్యూట్రిషన్ అనేది మనకి కరెక్ట్ బాడీకి అందకపోవడం వల్లనే. కొంతమందికి అయితే కొందరు పాలు తాగరు, కొంతమంది ఆకుకూర తినరు, కొంతమంది కొన్ని పదార్థాలు నచ్చాయి. అందరికి అన్ని కూడా నచ్చవు. కొందరు తినలేరు. అక్కడ వాటి వల్ల కూడా మనకి ఏంటి న్యూట్రిషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అట్లాంటి వాళ్ళకి ఈ మల్టీ విటమిన్ మనం సబ్యూమినల్ స్ప్రే మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఏవైతే న్యూట్రిషన్ గ్యాప్ అయితే ఉందో దాన్ని మన బాడీకి అందజేస్తుంది. అప్పుడు మన బాడీ కూడా యాక్టివ్ ఉంటది. మనకు ఎక్కువ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకోటి వచ్చేసి హయ్యర్ ఎనర్జీ లెవెల్. మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంచుతుంది. మనకు ఎప్పటికప్పుడు మనకు ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. మనకు పని చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? శక్తి కావాలి. మన శక్తిని అనేది మన మల్టీ విటమిన్ స్ప్రే అని మనకు అందిస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరం వాడాలి మల్టీ విటమిన్ సబ్యూమినల్ స్ప్రే అండి. ఇది ఏంటంటే మనకి ఇది ఎలా యూజ్ చేయాలి అంటే రోజుకు 3 times అండి మన నాలుక కింద 1 స్ప్రే చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అబ్జర్విట్ విటమిన్ B12 సబ్యూంగులర్ స్ప్రే అండి. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ లీడర్స్ ఇది. ఇది ఏ విధంగా మనకు పనిచేస్తుంది అంటే సపోర్ట్స్ నర్వ్ హెల్త్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ అండి. అంటే సపోర్ట్ నర్వ్ హెల్త్, నర్వ్ అంటే నాడీ వ్యవస్థ అంటే నరాలు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి నరాల బలహీనత అని అంటూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే కొద్దిసేపు మాట్లాడినా, నిల్చున్నా, కూర్చున్న చేతులు వణుకుతా ఉంటాయి, వాళ్ళ బాడీ అనేది షేక్ అవుతూ ఉంటది. అక్కడ ఏమవుతుంది, అట్లాంటి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళ గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుందండి. నరాల ప్రాబ్లం, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఏంటంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అక్కడ ఏమవుతుంది, వాళ్ళు కూడా చాలా మంది నరాల ప్రాబ్లం వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోతా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక వస్తువు కూడా పట్టుకోలేని పరిస్థితులు. ఇప్పుడు మనకు సపోర్ట్ వాళ్ళకి అనేది వాళ్ళకు చేతులను సపోర్ట్ చేయవు, నరాలు అనేది వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి మన విటమిన్ B12 ఇస్తే మనకి పిరాలసిస్, మనం ఎగ్జాంపుల్ పిరాలసిస్ చూస్తూనే ఉంటాం. వాళ్ళకి ఏంటంటే నరాలు అనేది పనిచేయదు, వాళ్ళకంటే వాళ్ళ నరాలలో బలం అనేది లేకుండా పోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం ఈ విటమిన్ B12 ఇవ్వడం వల్ల ఏంటంటే నరాలు చాలా హెల్తీగా పనిచేస్తే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్. మనకి ఎర్ర రక్త కణాలండి. ఇది బెనిఫిట్ ఏంటంటే మన శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలు అనేది ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా ఎర్ర రక్త కణాలు మన శరీరంలో ఏర్పడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఒక చెయ్యి కట్టైనా, ఇప్పుడు మనకు చిన్న గాయమైన ఫస్ట్ మనకు బయటకు వచ్చేది ఏంటి, రక్తమే. మన బ్లడ్ నే బయటకు వస్తుంది. అంటే మన శరీరం అంతా ప్రవహించేది ఏంటంటే మన రక్తమే అండి. కాబట్టి మనకి కావలసినటువంటి శక్తిని మనం తిన్న ఆహారంని గ్లూకోజ్ గా మార్చి ఆ గ్లూకోజ్ ని శరీరంకి అందజేసేది మన బ్లడ్ అండి. అదేవిధంగా మనం తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలేసి ఆక్సిజన్ ని ప్రతి అవయవానికి చేర్చేది బ్లడ్. అంటే చూడండి, బ్లడ్ ఎంత బాగా మనకి ఇంప్రూవ్ అయితే, మన బాడీలో బ్లడ్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం, మన ఆర్గాన్స్ అంత బాగా పనిచేస్తాయి. అంటే శరీరంలో రక్తం ఎక్కువ ఉండడం వలన మన శరీరం అన్ని ఆర్గాన్స్ చాలా బాగా యాక్టివ్ గా పనిచేస్తాయండి. అంతేకాకుండా రక్తం ఎక్కువ ఉండడం వల్ల మరింత మన ఉత్సాహంగా కూడా మనం ఉంటామని. మనకు బ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రాకుండా మన బాడీ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటది. ఈ మనకి HB% మరి ఎంత ఉండాలి, ఒక హెల్దీగా ఉన్న బాడీలో ఎంత ఉండాలి, ఒక ఆడవాళ్ళకైతే HB% ఎంత ఉండాలి మనం టెస్ట్ చేయించుకుంటే ఒక 12 నుంచి 15.5 ఉన్న వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్టండి. బాయ్స్ కి అయితే HB% ఎంత ఉండాలంటే ఒక 12 నుంచి 16.5 వరకు ఉండాలి. ఇవి రెండింటితో పాటు ఇంకొక టెస్ట్ కూడా మనం ప్రతి ఒక్కరం చేయించుకుని కూడా దీని ద్వారా నేర్చుకున్న ఏంటంటే సిరం క్రియేటిన్ టెస్ట్ అండి. ఇది ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో, మీ యొక్క కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్ గా ఉందో లేదో. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే పదార్థం కానీ, మనం తీసుకునే సప్లిమెంట్స్ ఏది కానివ్వండి, అది శరీరంలోకి వెళ్ళిన తరువాతకి దానిని వడపోత చేసి మంచి రక్తాన్ని ఇచ్చే ఏదైనా ఆర్గాన్ ఉంది అంటే అది కిడ్నీ అండి. మరి అలాంటి కిడ్నీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా మంది కిడ్నీతో బాధపడడానికి ఏమవుతుంది, చాలా ఇబ్బందులు బాధపడుతూ ఉంటారు కదా. మనం ఈ టెస్ట్ చేయించుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకైతే 1.1 సిరం వచ్చింది అంటే మనం చాలా మన కిడ్నీ ఆరోగ్యంగా ఉందని మనం అనుకోవచ్చు అండి. అదే 1.1 కంటే ఎక్కువ కనుక ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే నీ కిడ్నీ అనేది ప్రమాదానికి గురవుతుందని చెప్పొచ్చు. ఇంకోటి 3 నుంచి 4 కంటే ఎక్కువ మన సిరం అనేది వస్తే కనుక టెస్టులో మన కిడ్నీ అనేది 5 నుంచి 6 వస్తే కనుక మనం అనే డయాలసిస్ కి వెళ్లాల్సింది. అంటే మన కిడ్నీ అనేది మొత్తమే డ్యామేజ్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అండి. కాబట్టి మన శరీరంలో రక్తం ఎక్కువగా ఉండాలి అంటే మనం ఏం వాడాలి, విటమిన్ B12 సబ్యూంగులర్ స్ప్రే అని ప్రతి ఒక్కరూ వాడుకోవాలండి. మన వెస్ట్లో ఇంకొకటి మనకు బ్లడ్ కోసం మనం ఐరన్ పోలి కూడా సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి బెస్ట్ ప్రోడక్ట్ అంటే విటమిన్ B12 సబ్యూంగులర్ స్ప్రే అనేది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి అబ్జర్విట్ బయోటిన్ సబ్యూంగులర్ స్ప్రే అండి. ఇది కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఇంకా ఆడవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి జుట్టు అనేది చాలా అవసరం. ఒక వ్యక్తి ఆరోగ్యంగా మంచిగా హెల్దీగా కనబడాలి, తను అందంగా కనబడాలంటే దానికి ఒక్కరికి కూడా జుట్టు అనేది అంత హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా చాలా అందంగా కనిపిస్తాం.
లేడీస్ కి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఎక్కువ లేడీస్ ఎవ్వరం కూడా జుట్టు మీదనే ఫోకస్ చేస్తాం. జుట్టు కొంచెం రాలిపోతే బాధపడుతూ ఉంటాం కదా. అట్లాంటి అన్ని సమస్యలకి మన బయోటిన్ పనిచేస్తుందండి. హెల్ప్స్ ఇంప్రూవింగ్ హెయిర్ గ్రోత్ అండ్ కంట్రోలింగ్ బ్రిటిల్ హెయిర్ అండి. బ్రిటిల్ హెయిర్ అనేది మనకు చిట్లిపోతా ఉంటది. మనకు చాలా మంది మనకు చూస్తుంటాం, మన హెయిర్ చివర్లో ఏమవుతుందంటే మొత్తం ఇట్లా పగిలినట్టు అవి హెయిర్ గ్రోత్ అని ఆగిపోతా ఉంటది. ఇప్పుడు ఒక మొక్క తీసుకున్నాం, మొక్క వంకర తింకర కొమ్మలని ఇట్లా వంకర వస్తే ఏం చేస్తాం, మొత్తం కట్ చేసి స్ట్రేట్ గా చేస్తాం. అక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, ఆ మొక్క అనేది మనకు గ్రోత్ ఉంటది. మనకు కూడా మన హెయిర్ అనేది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తామంటే చిట్లు పోయినప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు, వాటిని హెయిర్ చిట్లు పోయిన వరకు హెయిర్ కట్ చేసుకుంటారు, మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ లో మనకి బయోటిన్ అనేది రిలీజ్ అయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ హెయిర్ ఎందుకు మరి గ్రోత్ అవ్వలేకపోతుంది అంటే, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో ఈ వాతావరణంలో మనకు స్ట్రెస్, మనం ఇప్పుడు చూస్తున్నాం ఏ పని చూసుకున్నా ఏ జాబ్ చూసుకున్నా కూడా స్ట్రెస్ కు గురవుతున్నాం ప్రతి ఒక్కరం కూడా. అంటే ఇంట్లో ఫినాన్షియల్ గా కానివ్వండి, మనకి జాబ్స్ పరంగా కానివ్వండి, ఏ పరంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరం కూడా స్ట్రెస్ కు గురవుతున్నాం. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన బయోటిన్ రిలీజ్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మన హెయిర్ అనేది ఊడిపోద్ది. ఇప్పుడు చాలా మంది పట్టుదల వస్తుంది, మనం అంటూ ఉంటాం టెన్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ అంతా ఊడిపోతుంది. నిజంగా టెన్షన్స్ ఎక్కువ ఉంటే మనకు అంటే మనకు బయోటిన్ రిలీజ్ కాదు కాబట్టి మనకు అక్కడ ఏమవుతుంది, మన హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. కాబట్టి మన వెస్టీజ్ లో మనకు బయోటిన్ అనే స్ప్రే మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రోతింగ్ ఉంటుందండి. మనకు బ్రిటిల్ హెయిర్ కూడా రాకుండా మన బాడీలో మనకి హెయిర్ లో చిట్లు కూడా మనకు హెల్ప్ చేస్తుంది ఈ సబ్బింగులు మనకి బయోటిన్ స్ప్రే యూజ్ చేయడం వల్ల. కాబట్టి ఆడవాళ్ళకైతే చాలా ఇష్టం అండి. కాబట్టి ప్రతి ఒక్క నేను కూడా దీన్ని యూజ్ చేస్తున్నాను, చాలా రిజల్ట్ ఉంది, మంచి రిజల్ట్ ఉందండి. హెయిర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వాడుకుందాం, చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ ఇట్ విటమిన్ సి సబ్యూమిల్ స్ప్రే అండి. విటమిన్ సి ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ప్రొటెక్ట్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ అండ్ కాఫ్ అండి. మనకి బాడీ నుంచి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్స్ నుండి మనకి విటమిన్ సి అనేది కాపాడుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇన్ఫెక్షన్స్, కొంతమందికి మన ఇంట్లో ఒక్కరికి దగ్గు జలుబు వస్తే మన ఫ్యామిలీ అంతా అది వస్తుంది. అక్కడ ఏమవుతుంది, మనం తగ్గేది గాలిలోనే. మరి పక్కన వ్యక్తికి ఎలా అవుతుంది అంటే, మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన బాడీలో ఉన్న సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే గాలి తనే మన ఇంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ పీల్చుకుంటారు, మన పక్కన వాళ్ళు మళ్ళీ పీల్చుకుంటారు. కాబట్టి మళ్ళీ ఆ క్రిములు మన బాడీలోకి అటాక్ అయిపోయి మనకు కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇక్కడ అది ఎందుకు అవుతుంది అంటే, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా అండి. కరోనా టైంలో చూస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం, పుట్టలకు ఎగిరిపోయింది, చాలా మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ బాడీకి తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల. అంటువ్యాధి ఇన్ఫెక్షన్స్ అంటే మెయిన్ గా తిరుగులేదు అంటువ్యాధులు కదండి. ఈ అంటువ్యాధి ఏంటంటే ఒకరికొకరు ఇది స్ప్రెడ్ అవ్వడం వల్ల, స్ప్రెడ్ అయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారు. మనకు ఇప్పుడు డాక్టర్కి వెళ్తే మనం ఎక్కువ జలుబు అయితే ఏం చేస్తారంటే, దగ్గర తెస్తారు, సపరేట్ గోళీలు ఇస్తారు డాక్టర్లు. ఆ సపరేట్ గోళీ మనకి నాలుక కింద పెట్టుకోవాలి, సపరేట్ నాలుక పైన సపరేట్ ఇస్తే మనకు తొందర రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్ కూడా ఇస్తారు. అట్లా అదే విధంగా మనం కూడా డైరెక్ట్ మనం నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవచ్చు. అంటే మనం ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఎలాంటి అంటు రోగాల నుంచి మన బాడీని మనం కాపాడుకోవచ్చు. అంటే ఇది ఇది వాడడం వల్ల ఇది ఎక్కువ మన విటమిన్స్ ఎక్కువ దొరుకుతుంది. అంటే మనకు నారింజలో కానీ, నిమ్మలో కానీ, ఉసిరిలో కానీ దొరుకుతుంది. మనకి ఇప్పుడు ఆమ్లా ఉంది, ఆమ్లా అంటే విటమిన్ సి మనకి, అది కూడా మన సప్లిమెంట్ యూజ్ చేయొచ్చు. కాకపోతే సప్లిమెంట్ తో పాటు మనం ఇంకా దీన్ని చూస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు చూస్తున్న ఈ రోజుల్లో నిజంగా మనం తినగలుగుతున్నామా విటమిన్ సి అనేది, మనం ఇవన్నీ తినగలుగుతున్నామా అంటే తినలేము. అక్కడ ఏమవుతుంది, విటమిన్ సి లోపం జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు చూసినా కూడా, పెద్దవాళ్ళ కూడా మనం ఉట్టిగానే ఏదో ఒక ప్రాబ్లం గురి అవుతున్నాం. కాబట్టి మనం విటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలాంటి అంటు రోగాల నుంచి, అంటు వ్యాధుల నుంచి మనం దూరం కావచ్చు. మన బాడీని ఎప్పటికప్పుడు మనం హెల్దీగా ఉంచుకోవచ్చు లీడర్స్. కాబట్టి మన విటమిన్ సి అనేది వాడుకుంటే మనం ఇన్ఫెక్షన్స్ నుండి మనం బయట పడవచ్చు. మన ఇన్ఫెక్షన్ మన బాడీకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి అబ్జర్వ్ ఇట్ విటమిన్ డి సబ్యూమిల్ స్ప్రే అండి. విటమిన్ డి నాకు తెలుసు, విటమిన్ డి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యరశ్మి. మనకు అందరూ తెలుసు అది ఇదే విధంగా మనకు విటమిన్ డి మనకు మన హెల్త్ కు, మన ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తుంది, దేనిపైన పనిచేస్తుంది అంటే హెల్ప్స్ మెయింటైన్ గుడ్ బోన్ హెల్త్ అండి. మన బోన్స్ అనేది ఒక స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకు కావాల్సింది విటమిన్ డి. ఒక మానవ శరీరం 206 ఎముకలు ఉంటాయండి. ఆ ఎముకలు అన్ని స్ట్రాంగ్ ఉండాలంటే మనకి ఏం కావాలి, విటమిన్ డి కావాలి.
మరి విటమిన్ డి మనకి ఎక్కడ నుంచి లభిస్తుందంటే సూర్యరశ్మి నుంచి. మరి ఎంతమందిని సూర్యరశ్మికి దగ్గర ఉంటున్నాం అంటే ఎవరూ ఉండట్లేదు. మనకు చిన్నపిల్లలు పుట్టిన ఎమ్మడే అప్పుడైతే తాతలు మనం చిన్న ఉన్నప్పుడైతే పొద్దున్న లేవగానే సూర్యరశ్మికి వాళ్ళు ఇట్లా ఎత్తుకొని మనం కూర్చునే వాళ్ళు. ఎందుకంటే సూర్య కిరణాలు మన విటమిన్ డి అనేది మన కళ్ళల్లో పడడం వల్ల మన కళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి, మనం కూడా మన స్కిన్ కూడా హెల్దీగా ఉంటుందని చెప్పేసి మనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తున్నామా, ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నామంటే లేచేసరికి 8-9 అవుతుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ లేకపోతే మన చదువుకునే పిల్లలు ఏం చేస్తూనే ఉన్నాం, నైట్ పడుకోసరికి ఏమో సెల్లులో ఫోన్ చూడడం వల్ల నైట్ లేట్ గా పడుకుంటున్నాము, మార్నింగ్ లేసరికి లేట్ గా లేస్తున్నాం. అక్కడ ఏమవుతుంది, సూర్యరశ్మి అనేది మన బాడీకి అందట్లేదు. ఈ సూర్యరశ్మి అనేది మనకి ఎప్పుడు విటమిన్ డి అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మార్నింగ్ 6 to 7 మధ్యలో, మళ్ళీ ఈవినింగ్ 5 to 6 ఈ మధ్యలో మనకు సూర్య కిరణాల నుంచి మనకు విటమిన్ డి అనేది రిలీజ్ అవుతుందండి. మరి ఆ టైంలో ఎవరైనా ఉంటున్నామంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, విటమిన్ డి లోపం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ లోపం మనకు ఉండడం వల్ల బోన్స్ అనేది విరిగిపోతాయి. ఇప్పుడు చిన్నగా చూడండి, చాలా మంది చూస్తున్నా చిన్న కింద పడ్డ బోన్స్ అనేది విరుగుతున్నాయి, డ్యామేజ్ అవుతుంది. పెద్ద ముసలి వాళ్ళని చూసినా, ఎవరు చూసినా, ఏజ్ వాళ్ళని చూసినా కూడా బోన్స్ అనేది చాలా వీక్ గా ఉండడం వల్ల ఏంటంటే చిన్నగా ఏదైనా కింద పడ్డ బోన్స్ అనేది విరిగిపోయి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మన విటమిన్ డి స్ప్రే మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, కోడి మనకు చికెన్ చూసి మటన్ డిఫరెన్స్ చూస్తే, చికెన్ ఏమో మన బోన్ ని మనం నమలగలుగుతాం, కానీ మటన్ బోన్ నమలగలుగుతామా? నమ్మలేం. ఎందుకంటే దానికి విటమిన్ మనకి బోన్ అనేది మనకు ఒక లోపల ఉంచుతారు. అదే మనకు బోర్లోని మేకలని ఏం చేస్తారంటే మన బయట ఎండలో తిప్పుతారు వాళ్ళు, అప్పుడు సూర్యరశ్మి అనేది తగులుతూ ఉంటది. అప్పుడు వాటి బోన్స్ అనేది ఎంత హెల్దీగా ఉంటాయి. సేమ్ మన బోన్స్ కూడా మనం హెల్దీగా ఉండాలంటే మనం ఖచ్చితంగా విటమిన్ డి సబ్బింగ్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. లాస్ట్ ప్రోడక్ట్ అండి అబ్జర్విట్ మెలోటిన్ సబ్బింగ్ స్ప్రే అండి. మెలోటిన్ సబ్బింగ్ స్ప్రే అంటే ఇది ఏంటంటే, మెలోటిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇది మనకి మెదడులో రిలీజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకు నిద్ర, చాలా మంది నిద్ర అనేది చాలా మందికి ఇప్పుడు ఈ రోజుల్లో అసలే పట్టట్లేదు. అంటే మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే టీవీ ఫోన్ వల్ల చాలా మంది నిద్రకు భంగం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు నిజంగా ఒక మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే కావాల్సింది వాటర్ అండ్ నిద్ర అండి. ఎక్కువ నీళ్లు కావాలి, అంటే రోజుకు ఒక 8 గంటల మన బాడీకి రెస్ట్ అనేది కావాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం మళ్ళీ తెల్లారి యాక్టివ్ గా పనిచేయాలి. మన బాడీ కూడా మనకి హెల్దీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి గురి కాకుండా ఉంటుంది. మనం మంచిగా ఇది మెలోటిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇది మన మెదడులో రిలీజ్ అవుతుంది. మనం బాగా నిద్ర పోవాలి అంటే ఖచ్చితంగా మెలోటిన్ రిలీజ్ అవ్వాలి. మనం పడుకునే నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఒక పడుకునే గంట ముందు టీవీ కానీ ఫోన్ కానీ చూడకూడదండి. అక్కడ ఏంటంటే నేను కూడా ఈ విషయం తెలుసుకున్నా, మనం చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రేడియేషన్ అనేది మన కళ్ళ పైన పడడం వల్ల అక్కడ డైరెక్ట్ మెదడులోకి మన మెదడు అనేది సిగ్నల్స్ తీసుకుంటది. ఏం తీసుకుంటది అంటే వీళ్ళు బిజీగా ఉన్నారు టీవీలో ఫోన్ లో, వీళ్ళకి ఇప్పుడు నిద్ర అవసరం లేదని చెప్పేసి అక్కడ ఏమంటారు మెలోటిన్ అనేది రిలీజ్ కాదు. అప్పుడు మనం నిద్ర పడ్డది. చాలా మంది చూస్తారు టీవీ ఫోన్ నిద్రనే పడ్డది మనకి. ఇప్పుడు చిన్నపిల్లలు అండి, చిన్నపిల్లలు కానీ ఎవరైనా చిన్నపిల్లలకి ఒక ఫోన్ ఇచ్చి చూడమంటే అబ్బాయి ఏం చేస్తారు, నైట్ అంతా ఆ డాటా అయిపోయేదాకా చూస్తారు, తన నిద్రని అసలే కోరు. అదొక బుక్ ఇచ్చి పడుకో, అది చూడంటే ఆ పక్కన పెట్టేసి పడుకోండి ఎమ్మడే పడుకుంటాడు. అక్కడ ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఇష్టంగా లేనిది మన బాడీకి మనం అందుకుంటాం. నిద్ర పోవాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ ఏమవుతుంది మనకి మెలోటిన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి నిద్ర మంచిగా పడుతుందండి. కాబట్టి మనకి ఇది అబ్జర్వేట్ మనం మెలోటిన్ సబ్బింగ్ స్ప్రే యూజ్ చేయడం వల్ల మనకు నిద్ర సమస్యల నుంచి మనం దూరం కావచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఇది వాడు, ఎందుకంటే మనం వెస్టేజ్ లో కూడా మనకి ఇప్పుడు మనకు ఖచ్చితంగా మనకు టైం అనేది పెట్టాల్సిందే. కాబట్టి మన కొద్ది సార్లు నిద్ర అనేది అటు ఇటు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది యూజ్ చేయడం వల్ల మన బాడీని మనం హెల్దీగా ఉంచవచ్చు, మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి నిజంగా గౌతమ్ మాలిజర్ అన్ని ఆలోచించి మనం ఎట్లా ఫీల్డ్ వర్క్ చేయాలి, బయటికి వెళ్ళాలి, మార్నింగ్ లేవాలి, నిద్ర అనేది కూడా మనకు 8 hours ఒకసారి ఉండకపోవచ్చు కూడా. కాబట్టి దానికి ఫలితంగా మనం ఈ స్ప్రే కనుక యూజ్ చేస్తే మన బాడీని ఎలాంటి ప్రాబ్లమ్స్ కు మనకు అటాక్ చేయకుండా మన బాడీని ఎప్పటికప్పుడు హెల్దీగా ఉంచుకోవచ్చు. లీడర్స్ విటమిన్ సి కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ఎందుకంటే మన
ఫీల్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు అందరం ఇంట్లో అయితే ఉంటాం కదా, వెస్టేజ్ గా మనం వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, డిఫరెంట్ ఏరియాస్ తిరగాలి, డిఫరెంట్ మనం వ్యక్తులతో మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు విటమిన్ సి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాడాలి. అంటే ఇవి 6 సబ్లింగ్ స్ప్రేస్ అండి మన వెస్టీలో ఉన్న బెస్ట్ నిజంగా ప్రైమ్ కేటగిరీ, చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరం కూడా, నేనైతే విటమిన్ సి వాడిన బయోటిన్ వాడిన అండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. మిగతా కూడా 100% నేను తీసుకొని వాడతాను. ఎందుకంటే నేను వాడితేనే రేపు నా టీం చెప్పగలుగుతా. కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకొని వాడతా అండి. ఇంత నిజంగా నేర్చుకునేటప్పుడు నాకు అనిపించింది, నిజంగా ఇంత మంచి ప్రొడక్ట్స్ నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినా అనిపించింది. కానీ థ్యాంక్స్ టు చిరంజీవి సార్, నిజంగా నేను కడపకి వెళ్ళకపోయి ఉంటే కనుక అసలు నేను వీటిపైన ఇంతవరకు నేను నాకు అంటే వీటికి తెలుసుకోపోయి ఉండకపోయేదాన్ని. అంటే ఇవంటే ఒకటి ఉన్నాయి అని కూడా నాకు అంతా కూడా తెలియదు. కానీ ఆ క్యాంపుకి వెళ్ళాక సార్ చెప్పిన తర్వాతకినే నాకు ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే కదా, వీటి గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను ఎట్లయినా దీని నాలెడ్జ్ నేను తీసుకోవాలని చెప్పేసి నేర్చుకోవడం జరిగిందండి. నేను తీసుకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు.